గోవిందా. మన పండగలో జోషునిస్తాయి, అవునా? లోకానికి ప్రకృతితో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తాయి. మన పండగల వల్ల జోష్ వస్తుంది, ఈ పండగల మీద ఆధారపడిన వాళ్ళకి క్యాష్ వస్తుంది. మిగిలిన ఎడారి మతాల వల్ల కేవలం యాష్, ఏం లేదు, వాళ్ళు పెరిగితే స్మాష్, అది ఎక్కువ చేస్తే అనర్థమే. అందుకే ఇప్పుడు కుంభమేళాలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల రాబడి వస్తుందంట. దాదాపు 12 లక్షల మందికి ఉపాధి వచ్చింది. ఒక టీ కొట్టు 40 లక్షలు, ఒక టీ కొట్టు 40 లక్షలు, ఒక టీ కొట్టు. బా చూడండి, అసలు మరి ఆ లెవెల్లో అంతమందికి ఉపాధి దొరుకుతుంది మన పండగ అంటే. అది ఎక్కడైనా కూడా చాలా కష్టం. మా చిన్న విషయమా? ఒక సిటీని నిర్మించడం, టెంట్ సిటీ ఉన్న సిటీలే మనం చూసుకోలేము. దాని మీద కాలం, దాని మీద వంతిల్ని కట్టారు. కాబట్టి మన పండగ మనుషుల్ని కలుపుతుంది, ప్రకృతిని సుఖంగా ఉంచుతుంది, 10 మందికి ఉపాధినిస్తుంది. ఇతర చోట్ల ఏమవుతుంది? పండగ పేరుతో రక్తపాతం జరుగుతుంది, హింస జరుగుతుంది. కాబట్టి సనాతన ధర్మం వర్ధిల్లితే ప్రపంచ శాంతి వర్ధిల్లుతుంది. కాబట్టి ఈ బాధ్యత మనది, ఈ బాధ్యత మనది. ధర్మం తెలిసిన వాళ్ళు ధర్మం చెప్పకపోవడం వల్ల అధర్మం వైపు వెళ్తున్నారు. మూర్ఖత్వం కదా అది. ఇక్కడ లేనిది ఏమన్నా ఉంటే కదా అక్కడ. కేవలం ఒక పుస్తకం, ఒక వ్యక్తి మీద ఆధారపడిన మతాలు అవి. ఇప్పుడు ఈ సనాతన ధర్మంలో ఎవరికైనా వెంకటేశ్వర స్వామి వద్దన్నాడు అనుకోండి, అయినా ధర్మం ఉంటుంది. రాముడు వద్దన్నాడు, అయినా ధర్మం ఉంటుంది. దేవుడికి రూపం లేదు అన్నవాడు ఇందులో ఉంటాడు, దేవుడికి వివిధ రూపాలు ఉన్నాయి అన్నవాడు ఇందులో ఉంటాడు, అవునా? నాస్తికులైన చార్వాకులను కూడా మునులు అనుకున్నటువంటి విశాల హృదయం కలిగినటువంటి ధర్మం మనది. కాబట్టి ఈ ధర్మం లోక శాంతిని కోరుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాంగా, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అందరి మేలు కోరుతున్నాం మనం. నేను పుష్పగిరి స్వామిని అడిగాను, ఏమంటే మీరు గోబ్రాహ్మణేభ్య అంటే మళ్ళీ వాదం వెంట్రుకలు లాగుతారు అన్నాను. వారు వివరణ చెప్పారు. నేను చెప్పమన్నాను కాశీలో ఉన్నప్పుడు, చూడన్నాను. ఆయన అన్నారు, ఇక్కడ దీని అర్థం ఏమిటి? బ్రాహ్మణుడు అంటే సాధువర్తనం కలిగిన వాడు, హింసకు పోడు, అటువంటి వాడు కూడా సుఖంగా జీవించేటువంటి వాతావరణాన్ని కోరుకుంటున్నాం. మంచిది కదా అది. పాలస్తీనా మాకెందుకు? పాలస్తీనా మాకెందుకండి? పాకిస్తాన్ మాకెందుకండి? స్త్రీలు పొంగిన జీవగడ్డయు పాలు బారిన భాగ్యసీమయు వరలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా, భక్తి పాడర తమ్ముడా. కాబట్టి అటువంటి నేలలో పుట్టి ఇప్పుడు కూడా సాతులూరు వారిదే వింటూ రెడీ అయ్యాను. చెప్తున్నారు కృష్ణుడు పాలు, అమ్మ ఇవాళ ఆ నల్లదూడ నన్ను బాగా పరిగెత్తిచ్చేసిందమ్మా అన్నాడు. దూడ అన్నాడు అంటే ఆవు వస్తుంది కదండి, ఆవు దూడ అంటే పాలు గుర్తొస్తాయి కదండి, పాలు గుర్తొస్తే తర్వాత పెరుగు అవుతుంది కదండి, తర్వాత మజ్జిగ అవుతుంది కదండి, తర్వాత వెన్న వస్తుంది కదండి, వెన్న వస్తే కన్నయ్య వస్తారు కదండి, వెన్న కన్నయ్య ఉంటే అన్నీ వస్తాయి కదండి. కాబట్టి మనం ఏ దైవం పేరు చెప్పినా ప్రకృతి 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 మన సనాతన ధర్మంలో. మరి అమ్మవారికి శాకాంబరి అంటారు. అంటే ఏమిటి? శాకములు అంటే కూరగాయలు, అవునా? చూడండి, స్వామివారి పువ్వులు లేకుండా ఉన్నారా? ఆయన ఉండే తిరుమల పేరు ఏమిటండి? పుష్పమండపం, అలంకార ప్రవేశం. కాబట్టి మనం సనాతన ధర్మాన్ని పాటిద్దాం, ఈ ప్రపంచాన్ని రక్షిద్దాం. భారత్ మాతాకి గోవిందా. బయలుదేరుతా అమ్మ, తీసుకుందాం. ఎక్కడ నుంచి ఉందా తల్లి? లేలియా मेरे भैया बोले तो उन्हें भी चाहिए। ये लोग ले रहे बैग ट्राई सकता कि नहीं? किसी लोग पूछना है क्या? मेरे भैया भी मांगे थे। कहाँ? शादी हो गया? हाँ, नहीं बच्चों के देता है, बड़ा को नहीं देता. ओके, अब जाइए. ఏం పేరు? నేను వచ్చావు అయ్యి బాబు, ఇవాళ బాగున్నావు, ఎవరో అనుకున్నాను. ఇలా ఉండాలి తెలుగు పిల్ల, మా పిల్ల. నిన్న కూడా బాగా పద్ధతిగా ఉన్నావు, బట్ స్టిల్ నిన్న 90 మార్క్స్, ఇవాళ 110. అది చూడగా ఎంత సంబరపడిపోయాను. ఎవరో అనుకున్నాను. దారా తల్లి
జయమంగళము నీకు సర్వేశ్వర. కాళ్ళు ముట్టకుండా జయ. మీకేమన్నా అన్నమే కీర్తన వచ్చా? నేర్చుకున్నానా? తెలుగు పిల్లలు కదరా, అన్నం తినే ప్రతివాడు అన్నమయ కీర్తన నేర్చుకోవాలి. ఇది నా శాసనం. ఎందుకంటే అన్నమయ కీర్తనలో ఎన్ని విషయాలు ఉన్నాయో అది అందంగా అర్థమయ్యేలా చాలా సులభంగా. జయమంగళము నీకు సర్వేశ్వర, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వర. శరణాగత పారిజాతమా, వరినసురుల పాలి భూతమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ పుటాలవాలమా. జయమంగళము నీకు సర్వేశ్వర, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వర. సకల దేవత చక్రవర్తి, వెకలివై నిండిన విశ్వమూర్తి, అకలంకమైన దయానిధి, అకలంకమైన దయానిధి, ఓ వికచముఖ నమో విధికి విధి, అకలంకమైన దయానిధి, ఓ వికచముఖ నమో విధికి విధి, జయమంగళము నీకు సర్వేశ్వర. కొలచిన వారల కొంగుపైడి, మునిగిన వారల మొనవాడి, కలిగిన శ్రీ వెంకటరాయ, కలిగిన శ్రీ వెంకటరాయ, మొనసిదాసులమైన మాకు విధేయ, కలిగిన శ్రీ వెంకటరాయ, మొనసిదాసులమైన మాకు విధేయ, జయమంగళము నీకు సర్వేశ్వర. జయమంగళం శుభమంగళం, జయమంగళం శుభమంగళం, జయమంగళం శుభమంగళం. శ్రీకాంతాయ కళ్యాణ నిదయదినాం, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలముత్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమాన్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద. అమ్మా, ఈ బండమండవాసులు గ్రేటు, మాకైంది లేటు, ఎదురు చూస్తాడు మా సేటు, అక్కడ వేసేస్తారు గేటు. చాలా సంతోషం. పుట్టు చెయ్యి అయ్యి అమ్మ అమ్మ. మంగళమణి మంగళమణి మంగళమనరే. అదే 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 అమ్మ. దాన్ని వెళ్దాం. కార్ రెడీయా? సరే, బృందావనం వాసన చూసి ఆస్వాదించండి. స్వామివారి చెప్పండి, స్వామివారి ప్రసాదం.
ఇలా ఎందుకు ముందులే రాసుకుంటా అంటే ప్రసాదం అని కొంతమంది ప్రాక్టికల్గా చూపించడానికి అలా రాస్తే గురువుగారు ప్రసాదం అన్నారు అని అలా చేసిస్తున్నారు. ఏ బృందావన కనకన్న బోలే శ్రీ రాధా రాధా ఈ రచన అమ్మ 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 नाम क्या? इशिका। ये भी माला मांग रही हाँ वाह दे दो ना अయిందా నానా ఎలా రా పోవా శివశంకర్ ఒకసారి అందరికి అయిందమ్మా అయిందా పిల్లలు మాత్రమే రండి ఓ పెద్దోళ్ళు ఎవరు రావద్దు బ్యాగ్ గోవింద ఓన్లీ పిల్లలే ఎవరు రావద్దు పెద్దోళ్ళు ఏది అదేది ఇద్దరు అక్క చెల్లె మీరు ఫ్రెండ్సా మరి సిస్టర్సేగా ఇగో స్క్రూ తీసి ఇద్దరు ఒకరికొకళ్ళు ఇప్పుడే వేసేసుకుని మా అమ్మలు కదా ఇప్పుడే ఏ ఆపేదో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తా ఏమనుకోవద్దు మళ్ళీ గొడవ అయిపోద్ది ఓకేనా అరే అందరికి వచ్చిందా నీకు ఇచ్చానా నానా ఏది మీ పేరు వాళ్ళు రాలేదా పర్లేదా వెళ్ళి నిన్న ఇవ్వలేదు ఇస్తా నేను ఎవరో అనుకుంటున్నానమ్మా మీరు వెనకాల నుంచి మాట్లాడితే ఎవరో కొత్త వాళ్ళు అనుకున్నా ఇస్తానమ్మా వీళ్ళిద్దరికి ఇవ్వండి ఎందుకు ఇవ్వను నాన్న అయ్యో భలేవారు పిల్లలకా పెద్దలకా మీకైతే ఒకటి ఇస్తా వాళ్ళకైతే ఒకటి ఇస్తా అది విషయం అయితే పిల్లలకి అది నాన్న ఇస్తాను అది ఇది బాగుంది నేను యాక్చువల్గా పిల్లల పక్షపాతిని ఓ పని చేసి పిల్లలు ఇద్దరు కదా ఇగో ఇది మీది అంటే మీదంటే మీ పిల్లలదే పిల్లలకి बच्चों के लिए बड़ा को नहीं बच्चों के लिए అలే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అన్నిగా భావించద్దు మరి పిలుచుకురండి వీళ్ళ అబ్బాయి మూడు వచ్చినాయా సార్ ఇవన్నీ బృందావనం నుంచి తెస్తాం అయితే నేరుగా వచ్చాను కదా నేను నేరుగా రాలేదు తిరిగి వచ్చాను లేకపోతే బోల్డ్ అని తెద్దాం 2 లక్షల రూపాయల సామాన్లు ఇస్తారు మా బాబు కోసం ఇస్తారు నై సార్ 3 వచ్చినాయి కదా అమ్మాయి బచ్చోं के लिए बड़ा को बच्चों के लिए నువ్వు చెప్తే ఇస్తా ఈయన మన బీజేపీకి ఇక్కడ అధ్యక్షుడు ప్లస్ మన ధర్మాని కోసం కాపాడే అచ్చా వెరీ గుడ్ అయ్యో ఇవ్వకపోతే మన బాసు ఎవరు గారు రైట్ ఓకేనా రైట్ తల్లి రైట్ గోవిందా ఏం పేరు దీని పేరు నేను వచ్చిందేమో నేను వచ్చిందా అమ్మో బంగారు తల్లి నేను అమ్మాలా పెట్టుకోవాలా మీరు ముట్టుకోకూడదు పెద్దోళ్ళు ఎత్తుకోవద్దా వద్దా పొట్టి తీసుకోవద్దా గోవిందా అరే నాన్న అరే వెళ్దాం